నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకి అభివందనం. మనం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కథనాలని ఈ వీడియోల రూపంలో చేస్తున్నాం. ఈ సిల్సిలలోనే ఈరోజు ఇంకొక వీడియో చేస్తున్నాము. ఇవాటి శీర్షిక ఇంకొక డాక్టర్ని చూస్తా. ఒక పెద్ద ఆయనకు రీనల్ ఫెయిల్యూర్, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, కార్డియాటిక్ మిస్ఫంక్షనరీ, లివర్ సోరియాసిస్ మొదలైన వ్యాధులతో ఒక పెద్ద హాస్పిటల్లో చేరాడు. ఆయన చుట్టూ కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఆయనకు సేవలు చేయటానికి వచ్చారు. ఒక్కొక్క డాక్టర్ వచ్చి ఒక్కొక్క రోగానికి చికిత్స చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ మందు ఇస్తున్నారో పాపం అక్కడ ఉన్న కొడుకులకి ఏమీ తెలియటం లేదు. ఏ డాక్టర్ ఏ మందులు, ఏ ఇంజెక్షన్లు ఏవి తెమ్మంటే అవి తెచ్చి ఇస్తున్నారు. అప్పటికే డాక్టర్ బిల్లు, హాస్పిటల్ బిల్లు లక్షలు దాటిపోయినాయి. ఎప్పుడు ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందోనని భయంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన్ను చూసిన అందరూ డాక్టర్లు మీటింగు పెట్టుకొని చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే ఆ పెద్ద ఆయన ఇంకొక గంట లేక 2 గంటలు మాత్రమే బతకగలడు అనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చి ఆ రోగితో వచ్చిన కొడుకులకు విషయం చెప్పారు. మీరు కావాలంటే ఆయన ఎవరినైనా చూస్తానంటే పిలిపించండి అని చెప్పారు. చిన్నగా ఆ వార్త ఆ పెద్ద ఆయన కొడుకులు, నాన్న నీవు ఇంకొక గంట మాత్రం బ్రతుకుతావు, నువ్వు ఎవరినైనా చూడదలుచుకుంటే చెప్పు, పిలిపిస్తామని అన్నారు. ఆ మాట విన్న ఆ పెద్ద ఆయన ఏ మాత్రం బెదరకుండా చిరునవ్వుతో, నాయనా నాకు ఇంకొక డాక్టర్ని చూడాలని ఉందిరా అని అన్నాడు. ఇది వినటానికి నవ్వు వచ్చేదిగా ఉంటుంది, కానీ ప్రతి మనిషి అలవర్చుకోవలసిన లక్షణం అదేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి రెండిటితో ఎప్పుడు ముడివేసుకొని ఉంటాడు. అదేమిటంటే 1 సుఖము, 2 దుఃఖము. మనిషి ఆలోచనలు, వాటి ఫలితాలు ఎప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒక దానికి తావిస్తూ ఉంటాయి. అది ఎట్లా అంటే, నిన్ను ఎవరైనా మెచ్చుకొని పొగిడారనుకో, అప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది, అంటే అది సుఖం అన్నమాట. అదే నిన్ను ఎవరైనా దూషించినా, కించపరిచినా, అవమానపరిచినా వెంటనే నీకు కోపం వస్తుంది. దాని పర్యవసానమే దుఃఖం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి సదా ఈ 2 మానసిక స్థితుల మధ్యలోనే ఊగిసలాడుతూ ఉంటాడు. దానివలన అనవసరపు ఆలోచనలు, చివరకు అనేక విధాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రెండింటిని సమతుల్యం చేయగల వాణిని స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రతి సాధకుడు స్థితప్రజ్ఞతని సాధించాలి. ఒక మనిషి 1 గంటలో చనిపోతాడు అని తెలిసిన వెంటనే ఎంతో ఆందోళన, భయం, చెప్పలేని బాధ కలుగుతాయి. కానీ స్థితప్రజ్ఞత కలిగిన వాడు మాత్రం సరైన నిర్ణయాన్ని తీసుకోగలడు. అదే పైన పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయం. ఇంతమంది డాక్టర్లు వైద్యం చేస్తున్నా ఆయనకు స్వస్థత చేకూర్చలేకపోయారు. ఇంకొక డాక్టరు ఆయనకు బతికిస్తాడనే ఆశ కలిగిస్తుంది. అదే ఆశావాదం. ప్రతి మనిషి ఆశావాదిగా మాత్రమే తన జీవితాన్ని గడపాలి. అప్పుడే జీవితాన్ని సాఫీగా ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని ముందుకు సాగేలా నడపగలడు. భార్గవ శర్మ చెప్పేది ఏంటంటే, చాలామంది సాధకులు ప్రారంభంలో నాకు ధ్యానం మీద మనసు లగ్నత కలగటం లేదు, నేను సాధనను కొనసాగించలేను అని చిన్న అవరోధాలకు భయపడి సాధనను ప్రారంభంలోనే మానుకునే సాధకులు ఎందరో ఉంటారు. కానీ ఏ సాధకుడు అయితే ఎలాంటి అవరోధాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగుతాడో అతనే మోక్షాన్ని పొందగలడు. మన మహర్షులు మనకు త్రివిధమైన అవరోధాలను తెలిపారు. అవి 1 ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏమిటో కాదు, ఒక వ్యక్తి అంటే సాధకుడు తన శరీరం వల్ల కలిగేటువంటి అవరోధాలు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. శరీరానికి వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చింది, జలుబు చేసింది, పడిసం పట్టింది, కాళ్ళు తీపులు పుడుతున్నాయి, మానసికంగా ఆ ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం అనేటువంటి పద్ధతి అన్నమాట. ఆధ్యాత్మిక అవరోధాని కిందికి వస్తాయి. ఇక రెండవది అధిభౌతికము. అధిభౌతికం అంటే ఒక సాధకుడు ప్రాతకాలమున లేచి చక్కగా పద్మాసనం వేసుకొని ధ్యాన నిమగ్నుడై ఉంటే దూరంగా ఎక్కడో కుక్కలు మరుగుతాయి, లేకపోతే పక్షులు కిలకిలారావాలు చేస్తుంటాయి, లేకపోతే ఎక్కడో రైలు శబ్దాలు వినబడతాయి, లేకపోతే ఇంకా ఏవో శబ్దాలు మానవుల చేతో జంతువుల చేతో ఏర్పాటైనవి వినబడి అవరోధాలు కలగజేస్తుంటాయి. ఇవన్నీ కూడా అధిభౌతికం అనేటువంటి అవరోధంగా చెప్పబడ్డారు. ఇక మూడవది అధిదైవికము. ఈ అధిదైవికము అనేది 3వ అవరోధంగా మనకు తెలుస్తున్నది. ఏ సాధకుడైతే సాధన చేస్తున్న సమయం లోపల పెద్ద పిడుగులు, ఉరుములు, తుఫాను, బీభత్సమైనటువంటి గాలివానలు వీయటం,
భూకంపాలు రావటం ఇవన్నీ కూడా దైవం కంట్రోల్లో ఉన్నటువంటి అవరోధాలు కాబట్టి వీటిని అది దైవికము అన్నారు. ఈ రకంగా 3 రకాల అవరోధాల్ని దాటుకొని సాధన చేస్తే తప్పించి సాధన లోపల సాధకుడు ముందుకు వెళ్ళలేడు. ఇప్పుడే దృఢ సంకల్పం తీసుకున్న సాధకుడు అవరోధాలు ఎటువంటివైనా సరే నేను నా సాధనను నిలిపివేయను, ప్రతి నిత్యము నేను నా మనస్సును పరమేశ్వరుని మీదనే నిలుపుతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నా దృష్టిని ఈశ్వరు మీద నుంచి మరల్చను, నేను అరిషడ్వర్గాన్ని పూర్తిగా స్వాధీనంలో ఉంచుకుంటాను, ఐహికమైన ఎటువంటి ప్రలోభాలకి నేను లొంగను అనే దృఢ చిత్తంతో ఉన్న సాధకునికి మోక్షము కర్తలామలకలము అవుతుంది. ఇది సత్యం. సాధకుడు ముందుగా దేహ వ్యామోహాన్ని వదిలి అప్పుడే సాధనలోకి ముందుకు వెళ్ళగలడు. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రకంగా చేసేటువంటి వీడియోలలో ఇది ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని ఆశాంతం విని దానిలోని భావాన్ని గ్రహించి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసి దీన్ని లైక్ చేసి దీనికి పక్కనే ఉన్న గంట బెల్లును కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.